ఈరోజే సోమవారం అలానే అమావాస్య కనుక ఈరోజు 11:30 గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు. ధనం 4 దిక్కుల నుండి దూసుకు వస్తుంది. అదృష్టం మన ఇంటి తలుపుని తడుతుంది. ఎందుకంటే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య కనుక ఈ రోజున ఎవరైనా సరే గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు, వారి దశ పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు దరిద్రం అనేది వారి దరిదాపుల్లో కూడా ఉండదు. కనుక ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. ఈ శుభప్రదమైనటువంటి రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది. గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాలు అనేవి 100% మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. గుమ్మం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం చూసుకున్నా ఎంతో ప్రత్యేకమైనటువంటిది. అలాంటి గుమ్మం దగ్గర ఈరోజు చేసే పరిహారమైన గుమ్మానికి ఇది కట్టినా సరే ఖచ్చితంగా మనకు సమస్యలు తొలగిపోతాయి. గుమ్మం దగ్గర మనము ఏ పరిహారం చేసినా మంచి ఫలితం ఎందుకు వస్తుంది అంటే, మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ప్రధాన ద్వారం నుండి వస్తుంది. ప్రధాన ద్వారం నుండి ఇంట్లోకి వస్తుంది. కనుక అమావాస్య రోజుల్లో గుమ్మానికి ఇవి కట్టాలి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే గుమ్మానికి కట్టేటటువంటి కొన్ని వస్తువులు చాలా శుభప్రదమైనటువంటివి. ముఖ్యంగా ఈరోజు సోమవతి అమావాస్య అంటే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. ఈ సోమవతి అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది. కనుక రాత్రి 11:30 ఈ రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి, ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తొలగిపోతుంది. మన కంటికి కనిపించని ఎన్నో రకాల దుష్ట శక్తులు ఇంట్లో ఎన్నో రకాల సమస్యను తెచ్చిపెడతాయి. ఆర్థిక పరంగాను అలానే కుటుంబంలో సంతోషంగా ఉండదు. దాంపత్య జీవితంలో సంతోషం అనేది కరువైపోతుంది. ఎప్పుడూ కూడా గొడవలు, సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, ఇలా మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. దాంపత్య జీవితంలో ప్రశాంతత లేకపోతే, వారికి మనశ్శాంతి లేకపోతే వారి జీవితంలో అనేక రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ కష్టాల నుండి బయటపడడానికి మనం ఎన్నో పూజలు, పరిహారాలు చేస్తూనే ఉంటాము. కష్టాలు, దరిద్రాలు అనేవి ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మన జీవితం అనుకూలంగా మారుతుంది, మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మరి సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించటం, శివాలయంలో ప్రదక్షిణలను చేయటం, అలానే నదీ స్నానం చేయటం, నవగ్రహాలను పూజించటం చేయాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేసిన, నవగ్రహాలను పూజించిన, నవగ్రహాల దగ్గర ఒక దీపాన్ని వెలిగించినా సరే మనకు దరిద్ర బాధలు, శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజున ఎవరైనా సరే మూగజీవులకి ఆహారాన్ని దానం చేయాలి. కాకులకి, కుక్కలకి, గోమాతకి ఇలా చేయటం వల్ల మనపై ఉండే దరిద్ర శక్తులు ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటికి వస్తాము. దుష్ట శక్తుల ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది. దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయింది అంటే ఇక మన విజయం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటాము. విజయవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాము. అయితే ఈరోజు పవిత్రమైనటువంటి సోమవారం. సహజంగానే సోమవారానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. సోమవారం రోజుల్లో చేసే పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది. అలాంటిది సోమవారంతో అమావాస్య కలిసి వస్తే ఇక ఆ రోజుకి తిరుగులేని శక్తులు ఉంటాయి. ముఖ్యంగా దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహంతో సోమవారంతో చేసిన ప్రతి పరిహారానికి కూడా క్షణాలలో ఫలితం అనేది వస్తుంది. క్షణాలలో దరిద్రాన్ని తొలగించే శక్తి అనేది ఉంటుంది. అలానే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా ప్రధాన ద్వారం నుండి వస్తుంది. మనం ఎప్పుడైనా ప్రధాన ద్వారాన్ని నిలబెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాము. అంతేకాదు ఇక ఈరోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహంతో, అలానే లక్ష్మీదేవి అనుగ్రహంతో మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు. ఎప్పుడూ కూడా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. ఇక ఇలా సంపదకి లోటు ఉండకుండా ఉండాలి అన్నా, చేతి నిండా ధనం ఉండాలి అన్నా, అదృష్టం కలిసి రావాలి అన్నా, దరిద్రం తొలగిపోవాలి అన్నా మర్చిపోకుండా ఈరోజు గుమ్మానికి ఇది కట్టండి. అది ఏమిటి అంటే ఖచ్చితంగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకోవాలి. ఎర్రటి వస్త్రం లేదా తెల్లటి వస్త్రమైనా పర్వాలేదు. ఆ వస్త్రంలో నవధాన్యాలు పొయ్యాలి. నవధాన్యాలు అంటే నవగ్రహాలకి సంకేతంగా భావించబడుతూ ఉంటాయి. నవగ్రహాల యొక్క
అనుకూలత అనేది కలుగుతుంది. అంటే 9 గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. గ్రహాల అనుకూలత అనేది ఉంది అంటే ప్రతి మనిషి కూడా విజయాన్ని సాధిస్తూనే ఉంటారు. విజయం అనేది వస్తూనే ఉంటుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూనే ఉంటారు. కనుక ఇలా విజయం అనేది మనకు రావాలి అన్నా, నవగ్రహాల యొక్క అనుకూలత పొందాలి అన్నా ఈరోజు గుమ్మానికి ఇది కట్టండి. తెలుపు రంగు వస్త్రం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం. అలానే నవగ్రహాలు నవగ్రహాలకి అంటే నవధాన్యాలు నవగ్రహాలకి సంబంధించినటువంటివి. అలా నవధాన్యాలు అలానే ఒక శంకు. శంకు అంటే పరమేశ్వరునికి ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే. శంకు శబ్దం అనేది చాలా పవిత్రమైనటువంటిది. శంకు శబ్దం అనేది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. అందువల్ల శంకు శబ్దాన్ని చేయటం కానీ ఈరోజు సోమవారంతో అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈరోజు తెల్లటి వస్త్రంలో నవధాన్యాలు అలానే ఒక శంకు రెండూ కూడా కలిపివేసి పసుపు కుంకుమను కూడా వేయాలి. అలా పసుపు కుంకుమ శంకు అందులోనే కొంచెం విభూది అనేది పవిత్రమైనటువంటిది. పరమేశ్వరునికి చాలా ఇష్టం. అందువల్ల ఈరోజు సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున విభూది ఒక శంకు నవధాన్యాలు వేసి ఒక తెల్లటి వస్త్రంలో కానీ ఎర్రటి వస్త్రంలో కానీ వేసి మూటలా కట్టి ఆ మూటను ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇలా కట్టడం వల్ల ఖచ్చితంగా పరమేశ్వరుని అనుగ్రహంతో కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు. అలానే కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు. ఇక పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈ రోజున మర్చిపోకుండా కేవలం గుర్తుపెట్టుకుని మరి ఈరోజు అంటే రాత్రి 11 గంటలలోపు గుమ్మానికి వీటిని కట్టండి. తెలుసుకున్నారు కదా ఈరోజు సోమవతి అమావాస్య రాత్రి 11 గంటలలోపు గుమ్మానికి ఏది కట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.